నెమ్టోడ్స్ ప్రాబ్లం అలాగే ఉంటుంది. మనకి ఎటువంటి దిగుబడి రావట్లేదు అనుకున్నాకండి మేము ఇంకేం చేసాము, ఫ్యాసిలోమైసిస్ అండి. ఫ్యాసిలోమైసిస్ ఈ కంపెనీ తెప్పించామన్నమాట. మీరు ఈ కంపెనీ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. మనకి బహుశా ఒక్కొక్క సీసా నాకు 300 అలా పడ్డట్టుగా గుర్తండి. ప్రస్తుతానికి ఐడియా లేదు. చాలా అంటే ఇంచుమించు ఒక 6 నెలలు అయిపోయింది కదండి, మర్చిపోయాను. ఇది లీటర్కి 2 ml అలాగా దాని మీద రాస్తారండి వాళ్ళు. అలాగా మనం వేసుకోవడమే. ఇంక ఇది కూడా నాకు పెద్దగా ఏమీ పని చేయలేదండి, ఈ ఫ్యాసిలోమైసిస్ కూడా. అంటే మన గార్డెన్లో ఉండే ప్రాబ్లమ్ని బట్టి, ఇక్కడ నాకు గార్డెన్లో ఎక్కువ మొక్కలు ఉండడం, తీగజాతి మొక్కలకి బాగా సఫర్ అయిపోవడం, కాయగూర మొక్కలన్నీ కూడా నాకు దిగుబడి రాకుండా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి. చచ్చి చెడి ఏవో మామూలుగా ఇప్పుడైతే చూడండి చక్కగా 10 రోజులకు ఒకసారి ఇంచుమించు మేము ఇలాగ హార్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇది 4 రోజుల క్రితం ఒక 10 కాయలు కోసాను, మళ్ళీ నిన్న కొన్ని కోసాను, మళ్ళీ ఈవేళ కొన్ని కోసాను. ఈ బీరకాయలు ఇంకా మీకు పాదులు కనిపిస్తున్నాయి చూసారా, అలా వస్తుంది దిగుబడి. ఇప్పుడు పాదు కూడా చక్కగా ఏమో చామోల దాకా అల్లుకుపోతుందండి. అప్పుడైతే అసలు పాదు కూడా పెరిగేది కాదు, స్టక్ అయిపోయినట్టు ఉండేది. ఇక కాకరకాయలు అయితే చెప్పక్కర్లేదు పైన. ఇవి కూడా ఇంకా చాలా ఉన్నాయండి పాదుని. నేను చాలా మందికి పంచిపెట్టేశాను కూడా. అలా చక్కగా మనం తినొచ్చు, మనతో పాటు 10 మందికి పంచుకోవచ్చు అండి. ఇప్పుడైతే అలా వస్తుంది దిగుబడి. నెమటోడ్స్ ఉంటే మాత్రం మనం ఏమీ హోప్స్ పెట్టుకోక్కర్లేదండి. ఇక ఈ ఫ్యాసిలోమైసిస్ కూడా పనిచేయకపోతే నేను ఇది తెప్పించానండి.